రాయచోటిలో మాసాపేట 1వ 25వ వార్డు సచివాలయ ఉద్యోగుల చేతివాటం. మాసాపేటలోని 1వ సచివాలయం అడ్మిన్గా పనిచేస్తున్న సాయి ఇంటి యజమాని మస్తాన్ వద్ద నుండి ఇంటి పన్ను దరఖాస్తు ఫీజు కోసం 12,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసిన నగదు మున్సిపల్ ఆర్ఐ గౌసియా, 25వ సచివాలయం కంప్యూటర్ ఆపరేటర్ కళ్యాణ్ చక్రవర్తి వసూలు చేసిన నగదును పంచుకున్నట్లు తెలిపిన సాయి తనకు నగదు ఇచ్చినట్లు ఏమీ రుజువు అంటూ మీడియాకు ముఖం చాటేసిన మున్సిపల్ ఆర్ఐ గౌసియా. గతంలోనూ మున్సిపల్ ఆర్ఐ గౌసియాపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా అక్రమ వసూలు చేసిన సచివాలయ ఉద్యోగిపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ వాసుబాబు. ఇచ్చింది మా వదిన ఇచ్చింది ఎట్లా తీసుకుంటారు మీరు 12,000 రూపాయలు చెప్పండి మొత్తం ఫిల్అప్ చేయడానికి అట్లా వద్దు వద్దన్నా ప్లీజ్. మేము ఏదో మేము ఏం చేయలేదు 1,000 రూపాయలు తీసుకో 2,000 తీసుకోవడానికి వీడియోలు తీసుకున్నాం సార్. అది విఐడి ఉంది కదా సార్ ఒకటి, అది విఐడి వేసిన దానికి 12,000 తీసుకున్నాను సార్. తీసుకున్నావంట కాదు, తీసుకున్నావా లేదా చెప్పు నాకు. తీసుకున్నావంట కాదు, అది ఒకసారి మీరు మాట్లాడండి సార్. నేను చెప్తాను చెప్పు. మామూలు వచ్చేసి వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసినారు ఖాళీ స్థలానికి పన్ను వేయాలా అని. ఎవరు ఫోన్ చేయలే ఆ పక్క సచివాలయంలో మామూలుగా వాళ్ళు ఏమన్నా వస్తే కదా ఫైల్ వాళ్ళకి అడ్మిన్ లేరనమాట. అక్కడ నువ్వే అడ్మిన్, వాళ్ళు ఫైల్ నీకు ఇస్తాను కదా. అక్కడ చక్రవర్తి ఇద్దరు పోయినారు అడిగి చక్రవర్తి అక్కడ ఆ సచివాలయం నాకు నేను ఇక్కడ కొంతమంది ఒక ఆడియో క్లిప్పింగ్ తీసుకుని వచ్చారు నా దగ్గరికి. మున్సిపల్ సిబ్బంది, ఒక సచివాలయ సిబ్బంది, ఒక అబ్బాయి ఇంటి పని వేయించడం కోసం కొంత అమౌంట్ తీసుకున్నారు. ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నారు. దాంతో మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులు కూడా సంబంధం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ అవి మేము తీసుకున్నాము. అది తీసుకున్న తర్వాత ఒకసారి డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేసుకుని 1-2 డేస్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.